దేవునికి స్తోత్రం. ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. ఆయన సన్నిధిని వెతుకుడి అని రాయబడి ఉంది. దేవుని యొక్క సన్నిధిని వెతకాలంట. దేవుని యొక్క సన్నిధిలో మనము అడుగులు ముందుకు వేయాలట. దేవుని సన్నిధి అది ఎంతో ఆశీర్వాదకరమైనది. అందుకనే నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు దేవుని మందిరాన్ని వెతుకుతున్నావు కనుక, దేవుని సన్నిధిని నువ్వు వెతుకుతున్నావు కనుక, దేవుడు నీకు కూడా కావలసిన ప్రతి సహాయాన్ని ఆయన అందిస్తాడు. ఆయన్ని వెతికే వారిని ఆయన ఖచ్చితంగా కనుగొంటాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు దేవుని సన్నిధిని వెతుకుతున్నావు. ఆయనకి ఏది కొరత లేకుండా, ఏది కొదువు లేకుండా, ఏది ఇబ్బంది లేకుండా ప్రభువుని పట్ల గొప్ప మేలుని నీకు కలగచేయాలని చూస్తూ అన్నాడు. ఇంతకాలం వేటినో ఎతికావేమో, ఇంతకాలం వేటి మీద ఆధారపడ్డావేమో. ప్రభు అంటాడు ఇప్పుడు, నన్ను వెతుకు, నన్ను జాగ్రత్తగా వెతుకు, నన్ను కనుగొంటావు నువ్వు అని వాక్యం రాయబడి ఉంది. నువ్వు ప్రభువుని వెతికితే నీకు కావలసిన ప్రతి ఒక్క సహాయాన్ని ఆయన అందిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా దేవుడు తీసివేస్తాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఇబ్బందులు దేవుడు తీసివేస్తాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఆటంకాలను దేవుడు తీసివేస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిని వెతికితే, దేవుని యొక్క కాపుదలను వెతికితే, దేవుని యొక్క కృపను వెతికితే ఆయన నీ ఖచ్చితంగా కనుగొంటాడు. ఆయన ఖచ్చితంగా ఆయన నీ కనిపిస్తాడు. ఆయన నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు. నీతో కూర్చొని నీకు కావలసిన సహాయాన్ని ఆయన నీకు అందిస్తాడు. నీ బిడ్డలకు ఆయన అందిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఉదయం నీవు ఆయన సన్నిధిని వెతుకు. ఆయన ఎక్కడున్నాడో వెతుకు. ఆయన ఏ స్థలంలో సంచరిస్తున్నాడో వెతుకు. ఆయన మందిరంలో ఖచ్చితంగా ఆయన కనిపిస్తాడు. ఆయన మందిరంలో ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆయన మందిరంలో నీకు కావలసిన సహాయం అందిస్తాడు. ఆయన మందిరం అనగా నీ హృదయమే ఆయన మందిరం. నీ హృదయమే ఆయన జీవితం. నీ హృదయమే ఆయన నివసిస్తున్న స్థలం. ఆ స్థలాన్ని నువ్వు పరిశుద్ధపరచుకొని దేవుని వైపు తిరగలిగితే గొప్ప మేలు ప్రభుని కలగజేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డల వాక్యాన్ని వారి హృదయంలో స్థిరపరచు, బలపరచుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించాలి.